దోస్తులు మీకు ఒక ముచ్చట చెప్పాలనొల్లా. అరే గీ నడుమ పోరగాళ్ళందరూ సెల్ ఫోన్లు పట్టుకొని గేములే ఆడుతున్నారు. బయట పోయి జర చెంటెళ్ళే ఆటలు ఆడుకోర్రా అంటే లేదు. గిట్లా చేస్తే 30 ఏళ్ళు రాకముందే బీపీలు షుగర్లు అన్నీ వచ్చేస్తాయి. జర మంచిగా బయట తిరిగి ఆటలు ఆడుకోర్రి, చెంటెళ్ళ తీయండి, మస్తు పుష్టిగా ఉంటారు. టైం అయింది కదా, మరి మన వార్తలు షురు చేసేద్దాం. ముందుగాల హెడ్లైన్స్. రాగం ఎత్తుకున్న రసమై సార్, అసెంబ్లీలా సొక్కం బంగారం ముచ్చట్లు. దత్తన్న బరాతుల దర్వేషణ ఫ్యాన్స్, పువ్వుల తండలల్ల ఇరికిన మంత్రి. బాల శేషాద్రి అయిన డాలర్ శేషాద్రి సార్, బంగారు పిల్లల మాయంలా బయటపడ్డాడు. హాస్టల్ పోరగాళ్లకు అచ్చొచ్చిన కాలం, సన్న బియ్యం పెడతా అంటున్న సీఎం సార్. మోడీ సార్ బుర్ర ఖరాబ్ చేసిన ఇండియా మ్యాప్, కాశ్మీర్ కట్టు చేసి చూపించిన కంతిరోళ్లు. సిగరెట్లు తాగొద్దంటున్న సిద్దిరామయ్య, చిన్నప్పుడు తాగినా అని శివర్కి చెప్పిండు. లెక్కల పరీక్షలు అయిపోయినాయి, తీసేతలు కూడికలు కూడా మంచిగానే అయినాయి. ఇక కొంతమంది పాట పాడి పర్ఫార్మెన్సులు చూపిస్తే ఇంకొకరు చిన్నగా మిమిక్రీలే చేసి పడేసిర్రు. ఇంకొందరు అయితే గీ పాటలు ఆటలు అక్కడికి వచ్చేటి కాదని పాత ముచ్చట్లన్నీ ముంగటేసుకొని పొద్దు పోగొట్టిర్రు. ఐతారం పొద్దుసొచ్చిందని జర్రంత ముందుగాలనే దర్వాజాలు బంద్ చేసి సోమవారం రండ్రని పెద్ద సారు ఇంటికి దోలిండు. సేమ్ టు సేమ్ నిన్నటి లెక్కనే అసెంబ్లీ 10 గొట్టంగా సురువైంది, ప్రశాంతంగా నడిచింది. నడిమిట్లా 4 మాటలు అనుకున్నా అవి సస్పెండ్ చేసేంత పెద్ద మాటలు ఏం కావు. దర్వాజాలు తెరవంగానే ప్రశ్నోత్తరాలు ప్రారంభమని స్పీకర్ సార్ చెప్పిండు. ఇక బీజేపీ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, సిపిఐ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరు ఇచ్చిన వాయిదా తీర్మానాలు పక్కకు పడేస్తున్నా అని చెప్పేసిండు. సభ సురువు చేసిండు స్పీకర్ సారు. వెంటనే మన సొప్పదండ ఎమ్మెల్యే బొడిగ శోభమ్మ లేచి మా తాన ప్రాజెక్టులకు గద్దెలు కట్టిండ్రు కానీ పోర్టువల్ దిగిండ్రు కానీ పని మాత్రం సురువు చేయలే, జర బిరాన చేయమని సర్కారును కోరింది. మోతే ప్రాజెక్టు కడదామంటే అటు దిక్కున్న జనం ఒప్పుకుంటలేరు, అయినా సరే కట్టి తీర్తామని హరీష్ రావు సార్ లేచి సమాధానం చెప్పిండు. ఇట్లనే తతిమోళ్ళు అడిగిన ముచ్చట్లకు కూడా సమాధానం చెప్పిండ్రు. అంతలోనే 0 అవర్ సురువు చేసిండు స్పీకర్ సారు. అందులో తెలుగుదేశం వాళ్ళని బయటికి ఎందుకు వెళ్ళగొట్టిర్రని పువ్వు గుర్తోళ్ళు జంగులు వేపిండ్రు. వాళ్ళ మీద సస్పెన్షన్ ఎత్తేయాలని స్పీకర్ సార్ను కోరిండ్రు. ఒక్క మాట కూడా కించపరుస్తూ మాట్లాడలేదు సార్, నేను చూశాను సార్ రికార్డు. వెంటనే హరీష్ రావు సార్ లేచి ఇప్పటికన్నా సరే క్షమాపణ చెప్తే వాళ్ళ మీద పెట్టిన సస్పెన్షన్ ఎత్తేస్తామని చెప్పుకొచ్చిండు. అంతలోనే కిషన్ రెడ్డి సార్ లేచి హరీష్ రావు గారు అర్థం లేని మాటలు చెప్పుకుంటా సభను పక్కకు తోలుకపోతున్నాడు అన్నాడు. తెలుగుదేశం పిల్లలను ఏం అంశం మీద సస్పెండ్ చేసిండ్రో చెప్పుమని కూర్చున్నాడు. ఈ మాట అనగానే ఇక లొల్లి సురువైంది పువ్వు గుర్తోల కారు గుర్తోలకు. ఇదంతా నడుస్తుండగానే రసమై బాలకిషన్ సార్ రాగం ఎత్తనే ఎత్తిండు. హరిశ్చంద్రపద్య నాటక పంతులు హార్మోనియం చెదలు బట్టినది, యక్షగానము నేర్పే పంతులు ఉపరి పనులో తటబట్టినరు, యాచకులు నా బుడుగా జంగాలు నా పల్లెల నిడిసి ఏడు పాత బట్టల మూటలమ్ముతుండ్రో ఆ గల్లీలోనా. అగో రసమై బాలకిషన్ సార్ పాట పాడి కళ చూపిస్తే నేను మా గోండు భాషలో మాట్లాడి ఉన్నాం. రాజయ్య సార్ గోండు భాషలనే గోడెల పోసుకుండు. కోయిత్తూర్కు ఆ గోదారు ఏరు వాదవలిత్కు దుమ్ముగూడెం ఎత్తిపోదల భాషలో మాట్లాడుతుంది సార్, కోయ భాష. ఒకసారి ఆ ఏరు వాదవలిత్కు. అంతకంటే ముందుగాల మన గుడులలో పూజలు చేసే పూజారులకు జీతాలు ఇవ్వాలి, అలా ఆదుకోవాలి. దేవాలయాలకు ఇచ్చిన భూములు కబ్జాలు పెట్టుకొని బతుకుతున్నారు కొంతమంది, అవిటిని ఇడిపియాలని మాట్లాడుకున్నారు. అందరు మాట్లాడినాక ఇక శనివారం పొద్దు కాబట్టి ఫుల్ రెస్ట్ తీసుకోపోండ్రి, రేపు కూడా బిందాస్ గుండి మళ్ళా సోమవారం పొద్దుగాల రాపోండ్రి అని చెప్పి దర్వాజాలు పెట్టేసిండు స్పీకర్ సారు. అటు మండలిలో కూడా మంచిగానే అయింది. ఉపాధి హామీ పథకం మీద పని దినాలు తక్కువ చేయాలని కేంద్రం చూస్తున్నదని తెలిసిందట. ఇప్పుడు ఎన్ని రోజులు నడుస్తున్నదో ఉపాధి హామీ రేపు పొద్దుగాల కూడా గంతే నడవాలని తీర్మానం చేసిండ్రు. అంతలోనే మండలి కూడా వాయిదా పడ్డది 21 తారీఖు దాకా. గిది ఇవాళ అసెంబ్లీ మండలిలో అయిన ముచ్చట. ఇక ఈడికేలి ముఖ్యమంత్రి అందరు చక్కగా బండారు దత్తాత్రేయ సార్ను కలిసేందుకు పోయిర్రు. ఆయనను కలిసి ఆయనకు సన్మానం చేసి సర్కారు తరఫున 1.25 లక్ష విన్నపాలు పెట్టిండ్రు. బండారు దత్తాత్రేయ గొప్పతనం గురించి కేసీఆర్ సారు ఎట్లొస్తే అట్లా ఒగిడి పారేసిండు. చక్కటి మనస్తత్వం ఉన్నటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ దత్తన్న బండారు దత్తాత్రేయ కాదు,
బంగారు దత్తాత్రేయ. ఇక దత్తాత్రేయ సార్ కూడా నేను మీరు కోరుకున్న పని చేసి పెడతా అని చెప్పి ఆయన చెప్పేసిండు. ఇగో గిది ఇవాళ అయింది. అరే రే రే రే, ఎందుకండి ఈ సన్మానం? అరే పర్లేదండి, అయ్యో సరే సరే ధన్యవాదాలు. మరి ఏదైతుందో ఆ రకంగా మీ అందరికీ కూడా మరి ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేను. ఇవాళ నాకు 2 హుస్సేన్ సాగర్లు కనబడుతున్నాయి. ఒకటి ట్యాంక్ బండ్ కాడ వాడుతుంటే, ఇంకొకటి ఈ సన్మాన సభల పొంగి పోర్లుతున్నది. మరి పిల్లకు పిసవట్టిందా ఏంది? ఏమేమో చేస్తుంది, ఏమేమో మాట్లాడుతుంది అని నెత్తి గోక్కునే రోజులో ఒక్క పారి అందరూ కలిసి సన్మానం చేస్తే ఎట్లుంటుందా అని ప్రాక్టీస్ చేస్తున్నా. గిట్లా ప్రాక్టీస్ చేయకనే ఒకసారు పొంగి పొర్లిన సన్మానాల ప్రేమల ఊపిరాడకుండా గిలగిల కొట్టుకున్నాడు. బండారు దత్తాత్రేయ సార్కు నవ్వాలనా ఏడవాలనా తెలుస్తలేదు. ఓ దిక్కు కేంద్ర మంత్రి పదవి వచ్చినందుకు కడుపు నిండా సంతోషమే ఉన్నా, కార్యకర్తలు మాత్రం కాలు బయట పెడితే కావు 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 అని మీద పడుతున్నారట. నిన్న ఢిల్లీకి వెళ్ళి వచ్చి గాలి మోటార్ దిగిండో లేదో, ఒడిదిల్లాలి ఒడిదిరగాలి సుడిదిరగాలి ఆనిముత్యం ఆపద్బాంధవుడు ఆశాజ్యోతి ముద్దుబిడ్డ గారాల పట్టి గన్నాసోంటి మనిషి అని గందరగోళం చేసిండ్రు ఫ్యాన్స్. కార్మిక శాఖ పొగగొట్టం చేతికొచ్చే వరకల్లా ఎక్కడెక్కడ యూనియన్ లీడర్లు దత్తన్న ప్రసాదం కోసం ఎగబడికొచ్చిండ్రు. శంషాబాద్కి వెళ్ళి మొదలు పెడితే ఇంట్లో కుడికాలు పెట్టేదాకా దండలే దండలు దండాలే దండాలు. ఒక్కటే పారి ఎంత క్రేజ్ పెరిగిపోతా చూడు కేంద్ర మంత్రి పదవి వస్తే. మరి ఆ దత్తన్న బరాత్ల ఎంత ఆగమైందో ఒక్క పారి వినిపిస్తా ఇనుండ్రిగా. నెత్తికి టోపీలు, మూసమొర్రకుంట పూలదండలు, మోయలేనన్ని శాల్వలు, ముంగట తీన్మార్ నడిమిట్ల పటాకులు, అందరి జిందాబాదులు. గీతిరిగా దండలు ఎందుకు వేస్తున్నారు అంటే కార్మిక శాఖ అంటేనే బరువులెత్తే శాఖ, గిది మోయవా అన్న అని జోకులట నడుమ. గాలి వీల్చుకుందామంటే సందు లేకుండా చేసిండ్రు. దత్తన్న సారు 60 కిలోలు ఉంటాడో గాని కింటాల కొద్ది పూల దండలేసి బరువు బాధ్యతలు యాడ్ చేసిర్రు. మంది ఎగబడి ఉరుకొచ్చే వరకల్లా పోలీసు వాళ్ళకు నూకేయలేక యాస్టొచ్చింది. మరి ఈ తిరిగి ఎందుకు ఎగబడుతున్నారంటే అందరికి ఎరుకున్న ముచ్చట్నే కదా. సార్ కేంద్ర మంత్రి ఒక్క సల్లన్ సూపు చూసానంటే అలా తేడికెళ్ళి ఎటో పోతుందని కొందరు, ఇంకా కొంతమంది ఏమో పాత సోబత్తోళ్ళు, ఇంకా కొంతమంది అభిమానంతోనే వచ్చినోళ్ళు. అటు ఇటు పెట్టి సిమ్మున చీకట్ల ఇంటికి చేరిండు దత్తన్న. పూర్ణ కుంభం ఎదురుంగరాంగా ఆడిబిడ్డ మంగళారతి పట్టి ఇంట్లో కుడికాలు పెట్టిపించింది. ఇంట్లోకి వచ్చినాక ఇంటి ఆమె లడ్డు నోట్లే పెట్టింది. సార్ కూడా సగం చుంచి పెట్టిండు. ఇల్లంతా సందడే తయారైంది. మరి సార్ పొద్దుమీకి నిద్రపోయిండా లేదా అనేది తెలియదు కానీ అభిమానం ఎక్కువయ్యే వరకల్లా మాత్రం ఆగమైండట. మరి దత్తన్న అన్నీ అయిపోయినాయి కానీ మరి ఇక నువ్వు తెలంగాణకు సేవ చేసుడు మీద దృష్టి పెట్టాలనే అంటున్నారు పబ్లిక్. చవితి చంద్రుని చూస్తే నింద పడుతుంది అంటారు. పాపం ఓ అయ్యగారు చవితి నాడు చంద్రుని చూసిండో ఏందో గాని పెద్ద నిందను మోసిండు. ఇన్ని రోజులు మెడల బోర్డు వేసినట్టు ఆ అయ్యగారికి ఒక పేరు తగిలిచ్చి అదే ఇంటి పేరును వేసిండ్రు. కానీ దేవుని సల్లని చూపు ఆ అయ్యగారి మీద ఉన్నది. పాలల్లా గడిగిన ముత్యమోలే నింద నిజం కాదు అని నిరూపించుకున్నాడు. మరి ఎవలా అయ్యగారు? తిరుమల తిరుపతి ఎంకన్నకు రైట్ హ్యాండ్ అసొంటి మనిషి మన డాలర్ శేషాద్రి సారు. తిరుపతికి ఎవరన్నా విఐపి పోతే ముందుగాల శేషాద్రి సార్ను దర్శనం చేసుకుంటారు, అలంకార సేవలు చేస్తారు, తర్వాతనే ఏడుకొండల ఎంకన్నను దర్శనం చేసుకుంటారు. గసొంటి పేరున్న మనిషి దేవునితో సమానంగా సేవలు అందుకున్న ఆయనకు డాలర్ అనే పేరు మెడల తలిగిచ్చిండ్రు కొంతమంది. 2006 సంది డాలర్ నింద మోస్తూనే ఉన్నాడు. మెడలేసుకున్న డాలర్ లాకెట్ ఎంత బరువు ఉందో తెలియదు కానీ జనము మీడియా మోపిన డాలర్ నింద బరువు మాత్రం గుండె బరువు ఎక్కేదాకా వచ్చింది. అందుకే ఆయన గుండె ఈ బరువు మొయ్యలేనని మొన్న మొరాయించింది. అయితే ఈసారి టాపిక్ ఇప్పుడెందుకు వచ్చిందంటే డాలర్ శేషాద్రి అని పేరు పెట్టి బారసాల చేయకుంటేనే ఆయన మెడకు పెట్టినాం కదా. ఇప్పుడు డోలారోహణం చేసి డాలర్ శేషాద్రి పేరు తీసేద్దామని చూస్తున్నాం అన్నట్టు. ఎందుకంటే డాలర్ల మాయం కేసులో శేషాద్రి సార్ది రవ్వంతా కూడా తప్పు లేదని చిత్తూరు జిల్లా కోర్టు ఫైనల్ తీర్పు చెప్పేసింది. అంటే శేషాద్రి సార్ మెడల డాలర్ మోసిండు కానీ శ్రీవారి డాలర్లు మోయలేదన్నట్టు. కాబట్టి ఆయన ఇంటి పేరు ఏదైతున్నదో పాల శేషాద్రి అని గా పేరుతోనే పిలుద్దామని అందరు అంటున్నారు. కానీ ఎంత బాధ అనుభవించిండో నన్ను డాలర్ శేషాద్రి అంటున్నారని. మన ఊర్ల పంచి కూడా ఒకడెవడన్నా దొంగతనం చేస్తే అదే పేరు పెట్టి పిలుస్తారు. వచ్చిన పేరు సత్యదాకా పోదన్నట్టు ఈ నడమంత్రం వచ్చిన పేర్లు ఎప్పటికీ అట్లనే ఉంటాయి అంటారు. శేషాద్రి సార్కు డాలర్ ట్యాగ్ లైన్ పోవాలంటే మన ఏడుకొండల ఎంకననే ఏదన్నా ప్రయత్నం చేస్తే బాగుండనుకుంటున్నారు కూడా భక్తులు. జొన్న ఆకలి జొన్న అంబాలి జొన్నలే తప్పని సున్న సుమి సన్నన్నము అని ఎన్కటంటే నడిచింది. కానీ ఇప్పుడు ఎవరు నన్ను అనుమాన మాట
దమ్ముంటే ముంగట్కొచ్చానుండ్రి ఇవ్వాలన్న మాట గరీబోడు సన్న బియ్యం బువ్వ తినడని మా కేసీఆర్ సార్ ఇలాకాల దొడ్డు బియ్యం బువ్వనా? నో నెవర్. కేసీఆర్ సారు మళ్ళొక వరం ఇచ్చిండోల్లా కడుపు నింపే వరం అది. ఎవరన్నా కేసీఆర్ సార్ను మాటనే ముంగట ఒక పారి ఆలోచన చేయవలసి ఉంటది. అదే తెలంగాణ పిలగాండ్లు అంటే ఎవరు? రేపటి బంగారు తెలంగాణ కావడి బరువును భుజం మీద ఎత్తుకొని మోసేటోళ్ళు. మరి అసొంటోళ్ళు బక్కజిక్కి బలం లేకుండా ఉంటే ఎట్లుంటది? వాళ్ళు మంచిగా తిని బలంగా తయారైతేనే కదా రేపటి రోజుల్లో ఆరోగ్య తెలంగాణ తయారైతుంది. అగో అందుకే కేసీఆర్ సార్ సర్కారు హాస్టళ్లలో చదువుకునే పిలగాండ్ల కోసం పెద్ద మనసుతోటి మళ్ళొక వరం ఇచ్చింది. మన రాష్ట్రంలో మన పిలగాండ్లు హాస్టళ్లలో ముక్కిపోయిన బియ్యం, తుట్టెలు కట్టిన బియ్యం, దొడ్డు బియ్యం తింటుంటే ఎంత ఇలువ తక్కువ. ఎవరైనా పక్క రాష్ట్రం ముఖ్యమంత్రులు ఆఫీసర్లు వచ్చి చూసినప్పుడు పిలగాండ్లకు దొడ్డు బియ్యం బువ్వ పెడుతుంటే ఎంత చిన్నతనం ఉంటది. అగో గట్ల ఎవ్వరు ముంగట తల తీసినట్టు కాకుండా హాస్టళ్లలో చదివే పోరగాళ్లకు అసొంటి అల్లాటప్ప బియ్యం కాదు, సన్న బియ్యం, చిట్టి ముత్యాల అసొంటి బియ్యంతో బువ్వ పెడతాడట. అసెంబ్లీలో కేసీఆర్ సార్ చెప్పేసిండు. ఈనుండ్రి సార్ ఎంత మంచిగా చెప్పిండో ఈ మాట. 100% ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు, 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, మంచి ఫైన్ క్వాలిటీ సన్న బియ్యాన్నే హాస్టళ్లకు సరఫరా చేస్తాం అధ్యక్ష. దాని ఎరగబోయే సమస్య. తెలుగుదేశం ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య సార్ ఏంది మరి పిలగాండ్ల ఫీజుల సంగతి ఏం చేstiరి? హాస్టల్ పోరగాండ్ల అవస్థలు పడుతుర్రు, దీనికి సర్కార్ ఏం చేస్తుందో సమాధానం చెప్పాలని అడిగే వరకు కేసీఆర్ సార్ లేచి ఈ మాట చెప్పేసిండు. అత్తనెత్తిల చేతులు అంగట్ల కన్లు అన్నట్టు పని చేస్తే ఎట్లుంటదో చేసి మరి చూపించిరోగలు. పెద్ద పెద్ద కొలువులలో ఉన్నప్పుడు జర్రంతా పానం అగ్నిలా పెట్టుకొని పని చేయాలే కదా. భయము భక్తి అన్ని బజార్లు ఇడిచిపెట్టి ఒక పరువు తక్కువ పని చేసిర్రు. గదెందో చూడురి మీరే. ఇగో ఇప్పుడు మీకు ఒక పరీక్ష పెడతాం అన్నట్టు. మీకు ఒక పటం చూపిస్తాం, గదేందో చెప్పాలి. చూపిస్తాం మరి చూడుండ్రి. చూసిండ్రా? గిది ఏ దేశ పటం? జల్లిన చెప్పాలి. గిదేదో మన దేశం బొమ్మ లెక్కనే కొడుతుంది, కానీ జరంత తేడా కొడుతుందని ఏ పుట్ట పోరని అడిగినా చెప్తారు. కానీ ఆస్ట్రేలియా దేశపోళ్ళకు మాత్రం గీ ముచ్చట తెలవలే. గా దేశపోళ్ళు మన దేశం బొమ్మ ఎందుకు వాడినరు అనుకుంటుండ్రా? కాల్పు బల్పాలు కట్టుకుని దేశాలన్నీ తిరుగుతున్నాడు కదా మోడీ సారు. ఇప్పుడు ఆస్ట్రేలియా దేశంలో ఉన్న ఫిన్లాండ్ రాష్ట్రంలో ఉన్నాడు. అక్కడున్న ఫిన్లాండ్ యూనివర్సిటీలో ఒక ప్రోగ్రాం పెడితే ఆడికి పోయిండు మోడీ సారు. ప్రోగ్రాం మంచిగానే పెట్టిండ్రు కానీ ఒక లండు పని చేసిండ్రు ఫిన్లాండ్ యూనివర్సిటీ వాళ్ళు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఉన్నది కదా మన దేశంలో, అన్నిటికన్నా మీద ఉంటుంది. అందులున్న జరంత జాగను పాకిస్తాన్ వాళ్ళు పట్టుకపోతామని చూస్తురు కదా. లెక్క ప్రకారం అయితే గది మనదేనాయే, కానీ మాది అనుకుంటా పాకిస్తాన్ వాళ్ళు లొల్లి చేసుకుంటా లోపల కురికి రావట్రి. గీ ముచ్చట వాళ్ళతోటి ఎప్పుడు లొల్లు అడవనట్టే. ఇది ప్రపంచమంతా తెలిసిందేనాయే. వాళ్ళు పట్టుకపోకుండా మన ఆర్మోళ్ళు ఎంత కావాలి కాస్తాండ్రు. కానీ ఈ యూనివర్సిటీ వాళ్ళు దాని పటంలకించి తీసి పడేసిండ్రు. గిది చూసి పరేషాన్ అయిన మన దేశ విదేశాంగ శాఖోళ్ళు గీ ముచ్చట మంచిగా లేదు, గిట్ల చేస్తారా, పిలిచి మరి ఇచ్చేది తీసిండ్రు కదా అని గట్టిగా అడిగిండ్రట. ఇక వీళ్ళు అడిగే వరకల్లా అరేరే గట్లయిందా, మేం చూసుకోలేదు, ఇంకోసారి గిట్లా కానీయమని సారీ చెప్పిండ్రట. ఏమన్నా భయం భక్తున్న మాటలేనా ఇవి? ఇంటి కూడా సుట్టపోడత్తనే అన్ని చక్కగున్నాయా లేవా అని 10 మాటలు చదువుకుంటాం. మరి ఏరే దేశం ప్రధానమంత్రి అత్తుండంటే ఎంత జాగ్రత్త ఉండాలి ఆ దేశపోళ్ళు. మెదడు తక్కువ పనిచేసి అట్టిగా పరువు తీసుకునిరి. షెర్ల నీళ్ళన్నీ పోసి షెర్వెనక పడ్డాక కట్టగడితే లాభమేమున్నది? ఇంకోసారి గిసుంటి పని చేయకుండా జరంత గట్టిగా అరుచుకోనరా మోడీ సారు. నాన్న నేనేమో రోడ్డు మీకెళ్ళి రైలు నడుపుకుంటా పోయి పట్టాల మీకెళ్ళి పోయే విమానం మావయ్య బస్సు ఎక్కుతా. అమ్మో నాన్న సిగరెట్ తాగుతుండు, నేను కూడా సిగరెట్ తాగుతా, నాకు సిగరెట్ కావాలి. ఇట్లా చిన్నప్పుడు ఏం చేసినా పెద్దోళ్ళకు సంబరం అవుతుందిలే. అట్లనే బుడ్డ పిల్లలకు కూడా పెద్దోళ్ళు ఏం చేస్తే అదే చేయాలనిపిస్తుంటుంది. పసితనం అంటే అంత పసందుగా ఉంటుంది. అందుకే ఒక ముఖ్యమంత్రి సార్కు చిన్న పిల్లల్ని చూడంగానే బడికోయిన ముచ్చట్లన్నీ యాదకొచ్చినాయట. మరి ఏమేం చెప్పిండో హిందాం పరి. బడి పిల్లగాన్లను వాళ్ళు చేసే సంబురాన్ని చూడంగానే మనం చిన్నగున్నప్పుడు చేసిన ముచ్చట్లన్నీ యాదకొస్తాయి కదా. అప్పట్లెక్కనే ఇప్పుడు కూడా చేయాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు గట్ల చేస్తే చూసేటోళ్ళంతా ఏమనుకుంటారు, మళ్ళీ పాప లెక్కనే చేస్తుంది అని నవ్విపోతారు. అప్పుడు చేసిన గమ్మత్ ముచ్చట్లు చెప్పినా గట్లనే ఉంటాయి. గిసుంటి ముచ్చట్లే చెప్పిండు మన పక్క పొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య. అవేందో ఎరికైనా ఈ సారు బడిలో చదువు నేర్చుకోనికే పోయినప్పుడు వాళ్ళ సార్లు ఈయనను సిగరెట్లు బీడీలు పట్టుకురమ్మని పంపించేదట. ఇక సార్ల దగ్గర అగ్గిపెట్ట లేకుంటే బీడీ ముట్టించుకురమ్మని బడి పొంటున్నోళ్ళ ఇంటికి పంపేటోళ్ళట.
ఇక ముట్టించుకొని వచ్చేటప్పుడు మన సిద్ధిరామయ్య సారు 2-3 మాటల పొగ గుంజేటోడట. చాలా మాటలకి పని చేసిండట గాని సార్లకు మాత్రం తెలవనిచ్చేటోడు కాదట. కానీ పెద్దగైనాక ఇది మంచి పని కాదని తెలుసుకున్నా అప్పటి సంది గిసుంటి పని చేసుడు బంద్ చేసినా అని చెప్పుకొచ్చిండు. పిల్లగాళ్ళెవలు గిసుంటి పనులు చెయ్యొద్దు, బుద్ధిగా చదువుకోవాలని కూడా చెప్పిండు. ఇంకా అంతేకాదు ఇంకా చాలా ముచ్చట్లు యాద్ చేసుకున్నాడు. అందరూ బాలశిక్ష కంచెలి బడి మొదలు పెడతారు కదా, కానీ సారు గట్ల చదవలేదట. డైరెక్ట్ గా 5వ క్లాస్కి వెళ్ళి చదువుడు మొదలు పెట్టిండట. ఇక శనారం ఐతారం రాగానే అలా ఊరు పొంటున్న వాగొడ్డుకు పోయి బర్లను మేపేటోడట, వాగుల ఈత కొట్టేటోడట. గిట్ల చిన్నప్పటి స్వీట్ మెమరీసు, హ్యాపీ డేసు అన్ని చెప్పుకొచ్చిండు సారు. గమ్మత్ ముచ్చట్లు చెప్పి పిల్లగాండ్లను మస్తు ఖుషి చేసిండు. బల్లె చదివేటప్పుడు మీరు కూడా గిసుంటి చేసే ఉంటారు, అవన్నీ యాద్ చేసుకొని సంబరపడుతురు కదా. ఇక నేను ఉండయిడా కొలువు బంద్ చేసి లండనో దుబాయో అమెరికానో వెళ్ళిపోతా. ఇక్కడ సంపాదన ఏ మూలకు సరిపోతలేదు, అక్కడైతే లక్షలు కోట్లలోనే ఉంటుందట జీతం. నేను కూడా 2 ఎకరాల పొలం అమ్మైనా 2 లక్షలు అప్పు చేసైనా సరే నేను ఏరే దేశం వెళ్ళిపోతా. అమ్మా వాళ్ళ సంపాదన చూసిన కాడ నుంచి నాకైతే ఇక్కడ ఉండబుద్దే అయితలేదు. మీకు కూడా చెప్పాలనా దేశం పోయినోళ్ళు ఏ తీరుగా కమాయిస్తున్నారో. మా ఊరు ఎల్లుగాని కొడుకు దేశం పోయిండు, ఇర్గమ్మర్గా పైసలు పంపుతాడట. అప్పట్లో జరంత నాదాన్గా బతికేటోడు గాని ఇప్పుడు ఆన్కేం తక్కువ. బంగులా కట్టిండు, బండి కొన్నాడు, బందోబస్తున్నాడు. ఇగో గిసుంటి మాటలు ఇంటనే ఉంటాం కదా, కొందరు బడాయిలకు కూడా చెప్పుకుంటారు అనుకోర్రి. కానీ దేశం పోయినోళ్ళు వాళ్ళ ఇంట్లోళ్లకు పైసలు బాగానే పంపిస్తారట. గది ఊళ్ళ పొంటి ఆళ్ళీళ్ళు అనుకున్న ముచ్చట కాదు, గా పైసలను దేశాలకెళ్ళి గిరికి పంపించేదందుకు సాయం చేస్తే చూడురి. గదే వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్. గా కంపెనోళ్ళు ఒక సర్వే చేసిర్రు ఎన్ని పైసలు పంపుతుర్రు అని. ఇక గా సర్వేలదేలిన ముచ్చటేందో ఎరికేనా చెప్తాగాని జర కండ్లు గిట్ట తిరగగల్లా గిలాసడని నీళ్లు పక్కకు పెట్టుకోర్రి. ఇక చెప్తున్నా ఈనుండ్రి. 2013వ సంవత్సరంలా అమెరికాల, లండన్లా, దుబాయ్ల గిట్లా బయటి దేశాలలో ఉన్నోళ్ళు వాళ్ళ ఇంట్లోకి పంపిన పైసలు ఎన్నో ఎరికేనా 4,24,000 కోట్లు. కండ్లు గిర్రు మన్న ఒక్కపారి. గిది ఏ ఒక్కలిద్దరు నడుగో చెప్పలే, 3,000 మందిని అరుచుకొని లెక్కలేసిండ్రట. చదువుకోనికే పోయినోళ్ళు, నౌకర్ కోసం పోయినోళ్ళు కూడా ఉన్నారట. ఒక్కొక్కల లెక్క తీస్తే చిన్నగా మెల్లగా ఏం తక్కువ 2.5 లక్షల దాకా ఇంటికి పంపుతున్నారట. ఒక్క 3,000 మంది నడుచుకుంటేనే లక్షల కోట్లల్లో ఉన్నది ముచ్చట. ఇక అందరి పైసలు లెక్క పెడితే గీ లెక్క చాలా పెద్దగానే ఉంటది కావచ్చు. చూసిర్రా దేశం పోయి మనోళ్ళు ఏ తీరుగా సంపాదిస్తున్నారో. గిన్ని పైసలు ఒట్టొట్టిగానే ఏం రావు కదా. అయినోళ్ళందరిని ఇడిచిపెట్టి బయట దేశంలో బతుకుడంటే ఎవ్వరికైనా కష్టమే. మా బాధలు మేం పడతాం గాని మీరు నిమ్మలంగా ఉండుర్రి అని ఏడాదికి 2.5 లక్షల దాకా పంపుతున్నారు.